దేవుని మనసును తెలుసుకోవడానికి మనకున్న ఏకైక సోర్సు దేవుని వాక్యమే. నువ్వు ఎంతగా రోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటావో నీకు అంతగా దేవుని మనసు అర్థం అవుతుంది. మీకు సింపుల్గా చెప్తాను, మంచిగా టెన్షన్గా ఒక్క వారం కూడా తప్పకుండా క్రమంగా దేవుని మందిరానికి వచ్చే బిడ్డలు, ఆసక్తిగా పాటలు పడి ప్రార్థనలు చేసే బిడ్డలు, ఏమన్నా పరిచర్య ఉంటే సహకారాత్మ కలిగి ఉండే బిడ్డలు, ఎదుటి వారి దృష్టికి మంచి క్రైస్తవులు, వీళ్ళు కూడా ఎందుకు తరచుగా పాపంలో పడుతుంటారు? ఎందుకు బలహీనలు అవుతున్నారు? ఏదో చిన్న చితకా కాదు, ఏకంగా ఒక అవినీతిని ఆశ్రయించే పని, ఒక అక్రమ సంబంధాన్ని కూడా బరితెగించిన పరిస్థితి మానకుండా ప్రతి ఆదివారం చర్చకొచ్చే వాళ్ళు ఎందుకు జరుగుతుంది? ఇలాంటి సమాచారం మన దృష్టికి వస్తే, బాబు ఏం చర్చకు వస్తారు కదా వీళ్ళు, బాగా పాటలు పాడతారు కదా, బాగానే అన్నింటిలో యాక్టివ్గా ఉంటారు కదా, ఏదైనా పరిచయం ఉంటే నమ్మకంగా నడువంచి పనిచేస్తారు కదా, సంఘంలో తలలో నాలికలా ఉంటారు కదా, ఇదేంటి వీళ్ళు? ఎవరైనా గిట్టగా చెప్పారేమో అనిపిస్తుంది వాళ్ళ మీద మనం ఆ కామెంట్ మనం వింటే, కానీ ఇది నిజమే. ఇలాంటి సంఘంలో ఉండి, ఇలాంటి సహవాసంలో ఉండి ఏంటి అక్రమ సంబంధమా? ఇలాంటి వాక్యాలు విని ఒక సిగ్గుమాలిన వ్యభిచార సంబంధమైన సంభాషణ చేయడమా? పరిపూర్ణ పరిశుద్ధుడు కాకపోయినా కొద్దో గొప్ప దేవుని భయం ఉన్నవాడికి ఎవరికైనా ఈ మెంటలో చేస్తుంది. ఇదేంటిది? నేను పరిపూర్ణుని కాదులే, కానీ తప్పదు, అంత ఘోరమైతే కాదు నేను అన్న బాధ వచ్చేస్తుంటుంది. ఇలా జరగటానికి అవకాశం ఉన్న కారణమే రోజు బైబిల్ చదవకపోవడం. ఏదో వంతుకు గంతేసినట్టు కాకుండా దేవుని వాక్యం మీద ఇష్టం చేత, దేవుని వాస్తవం మీద కోరిక చేత, దేవుని వాక్యం మీద నమ్మకం చేత ప్రతిరోజు జబ్బున్న వాళ్ళు, బలహీనులు, అనారోగ్యులు ట్యాబ్లెట్ వేసుకోరు. బతుకున్నవాడు ప్రతిరోజు ఆహారం తీసుకోడు. నా ఆరోగ్యానికి ట్యాబ్లెట్ అవసరం, నా ఆత్మకి ఆహారం అవసరం అని వాళ్ళు, మనం కూడా మరి తీసుకోవాలి కదా. ఆదివారం విన్నాను చాలే, పొద్దున లేచి ఎన్ని పనులన్నా చేస్తారు, ఇంటిల్లాదిల బట్టలు ఉతకమని ఉతుకుతారు, ఎక్స్ట్రా పనులు పెట్టుకుని కూడా చేసేస్తారు. కానీ పట్టు మనం గంట సేపు బైబిల్ చదవని భక్తిహీనులు కుప్పలు తెప్పలు తెచ్చారు భూమి మీద. భక్తిహీనులు. నీ మీద నీకు అసహ్యం వచ్చేయాలి ఈ మాట వింటున్నప్పుడు. 24 గంటల కాలంలో 1 గంట కూడా బైబిల్ చదవకుండా భక్తి ముసుగేసుకొని ఎలాగబెడుతున్నావు చూడు, వేషధార బతుకు. సిగ్గు అనిపించాలి, చిచ్చయ్య అనిపించాలి నీకు. భక్తుడు అంటున్నాడు 19వ కీర్తనలో, నీ వాక్యము నా కనులెదుట ఉంచుకున్నాను, నేను తూలి తొట్టిలుటకు అవకాశమే లేదంటాడు. ఎవడు తొట్టిల్లకుండా నిలబడ అంత దమ్మున్నవాడు ఎవడో, అంత బలవంతుడు ఎవడో? అందరూ బలహీనలే, ఎవడంత బలం వస్తుంది ఎవడు కాదు. కానీ వాక్యాన్ని అలా కళ్ళ ముందు పెట్టుకుంటే పద్దాక వాడికి కాపుదల వస్తుంది. తప్పించుకొని ఉపాయం దొరుకుద్ది, బయటపడే ఛాన్స్ దొరుకుద్ది. నీ కళ్ళ నిండా వాక్యం ఉంటే ఖచ్చితంగా కాపాడబడతావు. ఒక వచనం చెప్తే తన చివరి మొక్కే నువ్వు చెప్పలేకపోతున్నావు. 1వ కీర్తన 1వ వచనం అంటే తక్కువ అందుకోలేకపోతున్నావు. 23వ కీర్తన అంటే ఫస్ట్ లైన్ తప్ప 2వ లైన్ వస్తలేదు. నువ్వు పేరు క్రైస్తవులు, చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళావు, యూత్ మీటింగ్కి ఎలాగ పెట్టావు, చాలా చేసావు. ఇప్పుడు చర్చిలో బేభత్సం, కీలకం, మైకిస్తే చెలరైపోతావు. ఒక్క 24 గంటలు గంట చదువుతావు బైబిల్. నువ్వు అద్దం ముందుకు వెళ్ళి చీకొట్టుకో. దేవుని పరువు తీయటానికి, సంఘానికి అవమానం తెత్తక మిగిలి ఉన్నావు భూమి మీద నువ్వు. ఈ రోజుకి ఇంకా నీకు టీవీలు పిచ్చి పోలేదు, సీరియల్ పిచ్చి పోలేదు, సోకులు పిచ్చి పోలేదు, మూతికి ముక్కుకి రంగులు పూసుకోవటం పోలేదు, తగిలించుకోవటం పోలేదు. మళ్ళీ అపోస్తలుల బోధ, అపోస్తల చివరిక ఎందుకుంది ఈ పరిస్థితి నీకు తెలుసా? వింటావా కాసేపటికి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆమేన్ అంటావు, కొంపకెళ్ళి చదవు, పనిచేయదు.
ఇంటికి వెళ్ళాక మళ్ళీ పుస్తకం ముట్టుకో అక్కడ లేకుండా స్కూల్లోనే తతంగం సరిపెట్టేసి పంపించే ఒక కొత్త కాన్సెప్ట్ స్కూల్స్ తగలబడ్డాయి. ఆ ఎవరు ఇక్కడ సెట్ అవ్వదని మనవి చేస్తున్నాను నేను. పుస్తకాలు కూడా ఇంటికి తీసుకెళ్తాం లేదు, స్కూల్కి పట్టుకెళ్తాను, అక్కడే పడేసి రావాలా. ఆడే ముక్కుపుండి ఆడే రాయించేస్తాడు, ఆడే చిత్త కొట్టేస్తాడు, ఆడే పిండి ఎత్తాడు, అన్నీ లాగేస్తాడు, పంపించేస్తాడు ఇంటికి. కేవలం కొంపకొచ్చి పడుకొని మళ్ళీ ఫ్రెష్గా పొద్దున్న సాంచేసి ఇంకో బట్టలు వేసుకెళ్తానికే పిల్లడు. వాడు బతుకంత అక్కడ తెల్లారిపోవటమే. మెయిన్ క్లాసు వాడితే, ప్రైవేట్ క్లాసు వాడితే, దీని ఫీజు దీనికే, దాని ఫీజు దానికే, స్కూల్ ఫీజు వేరు, ట్యూషన్ ఫీజు వేరు, అన్నీ వేరు, అన్నీ కలిపి గొప్పగా ఇంత అమౌంట్ పెట్టి లాగేస్తాడు నీ దగ్గర. ఈ రకమైన క్రైస్తవ్యాన్ని మనం చేసేది. మనకు పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆ పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారి యొక్క జ్ఞాపకార్థ కూడిక కార్డు మీద మీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మీ కుమారుడు రాశాడు. నాకు మెంటలో వచ్చేసింది, నువ్వు ఎట్ట పాస్టర్ అయిపోయేవారు నువ్వు. ఏయ్, నేను ఎలా కోపడదు ఒకడు అంటాడు, ఏ పాస్టర్ గారు తండ్రి ఆత్మకి శాంతి కలగకూడదా అంటాడు. ఈడు ఇంకొక సన్నాసి ఈడు. ఒరే యూజ్లెస్. అసలు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మని అశాంతి చేయలేవు, శాంతి చేయలేవు. నీ సన్నాసి రకం ఆత్మకి అంత కెపాసిటీ ఉండదు. బుర్రబుద్ధులను చెప్పండి ఎత్తండి, వాక్యం సంబంధం లేకుండా మాట్లాడితే వింటారు గాల్లో. ఆ కెపాసిటీ మనకు ఉంటుందా? 40 రోజులు ఉపవాసం ఉండి ఒక పరిశుద్ధ ఆత్మకి అశాంతి కలిగజేసి ట్రై చేయి. 2000 సంవత్సరాలుగా ట్రై చేస్తున్నారు కొంతమంది. హనోకు నీళ్ళని మళ్ళీ తీసుకొచ్చి చంపేద్దామని, వాళ్ళ వల్ల అవుతలేదు. వాళ్ళ టార్గెట్ అది. ఏలియా రావాలి, హానోకు రావాలి, చచ్చిపోవాలి, పానికి మాలిన బాధ. వాక్యానుసారము కాని ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు? వాక్యం తెలియదు కాబట్టి. వాక్యం తెలియపటం ఏంటి? వాక్యం చదవరు కాబట్టి. చర్చిలో రెఫరెన్స్ చెప్తే తడి వేసుకొని ఇండెక్స్ చూసి తీసేస్తే తప్ప పక్కనోడు బైబిల్ ఎంత పేజ్ నెంబర్ ఎంత ఏంటా. ఈ బాధపడలేక చాలామంది ప్రసంగికులు ప్రతి రెఫరెన్స్కి పేజ్ నెంబర్ చెప్పేస్తుంటారు. అదొక కసరత్తు అని. ఆయన మట్టికి ప్రతి పేజ్ నెంబర్ ఎక్కడ గుర్తుంటుంది రాసుకుంటాడు ముందు కూర్చొని. స్వత్తం 3, 4 పేజ్ నెంబర్ నోట్ చేస్తాడు అక్కడ. దానికెళ్ళ మురుపుమెండి. మా అయ్యగారు అయితే చక్కగా ప్రతి రెఫరెన్స్ కూడా పేజ్ నెంబర్ చెప్తారు. మీరు దడతలాడి చెప్పి వెళ్ళిపోతే అలాగే లెక్క కుదురుతుంది. 45 సంవత్సరాలు వచ్చినాడికి ఇంకా సండే స్కూల్ ఉన్నాడు. ఇంకొక తెల్లంగిని పాటించాలి ఆడుతో చర్చిలోనా. సండే స్కూల్కి వెళ్ళి దొరికారా బాబు పేనానికి. ఒక మాట చెప్పాలి, నువ్వు దేవునికి అనుకూలమైన ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావు? వాక్యం చదవం. అసలు నీకు నెత్తిలో వాక్యం లేదు. నేను ఐఎఫ్జేలో సేవకుల కుట్టలో తరచుగా మాట్లాడుతున్నాను. ఒకటి ప్రార్థన వింటే అది బైబిల్ చదివే రకం లేదు తెలిసిపోద్ది మనకి. లోక సంబంధమైన మాటలు, లోక సంబంధమైన భాష, లోక సంబంధమైన పదాలు అన్ని తిక్క ప్రార్థన చేస్తుంటాడు. క్రైమ్ రిపోర్ట్ చదివేవాడు పాస్టరే, న్యూస్ చదివేవాడు పాస్టరే, పొలిటికల్ అనాలిసిస్ చేసేవాడు పాస్టరే, అడిగాడి కితలు పెట్టేసి నవ్వేసుకునేవాడు పాస్టరే. ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, బైబిల్ చదవటం వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అంతే. ఇప్పుడు ఇన్ని రకాల ఈ బ్యాచ్లు అందరూ మళ్ళీ గదిలో కూర్చొని కాస్త బైబిల్ చదువుకుంటే మొత్తం సిస్టమ్ మారిపోద్ది. వాక్యానికే శక్తి ఉంది. ప్రాణం, ఆత్మ, ఎముకలు, కీళ్ళు, మూలిగిలో దూరి మొత్తం మార్చేస్తుంది. ఆ సరుకు, ఆ సత్తా, సరంజామి వాక్యానికి ఉంటుంది. ఇది చదవడు కదా వచ్చిన బాధ. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడగలిగిందంట వాక్యం. ఎందుకంటే ఎలాంటి ఖడ్గమైనా మరీ మురుగులకు దొరికిపోదు, తలంపులకు ఆలోచనలకు వెళ్ళిపోదు. ఒక వాక్యానికి వెళ్తుంది కెపాసిటీ. నువ్వు పెద్ద బేబచ్చని ప్రార్థనా పనుడు కాకపోయినా కనీసం బైబిల్ అన్నా చదివేసి పడుకుని పోతే అది నీ తలంపుల్లో ఆలోచనలకి అది అలా పనిచేస్తూ ఉంటుంది. పనికి మేల థాట్స్, అడ్డగోలు థాట్స్ రాకుండా ఏమన్నా నిద్రలో లోపల నీ పని చేస్తుంటే లోపల పడుకునే ముందు ఒక బిల్ల మింగేసి పనికైతే పని చేస్తుంది. పొద్దున్న బీపీ రీచ్ అయిపోకుండా ఉంటుంది. రాత్రి ట్యాబ్లెట్ వేసుకుంటుంది. అందుకని పొద్దున్న తిక్క ఉంది.
మొన్న ఒక భక్తులో టిఫిన్ చేయమ్మా అన్న, బాబు టిఫిన్ చేస్తున్నాకే కరంగా ఉంటుందా? మమకారంగా పెట్టినా ఎకరమేనా నీకన్నా? అంత తెలుస్తలేదు. ఎకరమేనా బాబు, నాకు ఎకరమే. ఎందుకు అలాగంటే రాత్రి పిల్లలు వేసుకోలేదండి. నేను కనుక్కున్న సత్యం అది. రాత్రి ఒక 5 అధ్యాయాలు చదువు పడుకుంటే నీకు ఎకరం పెంట తలంపుల్లో వచ్చి పొద్దున్నే వారు మంచం మీదనే పాప యోచనలు చేయుదురు, వాళ్ళు పండుకొని దరిద్రవంత ఆలోచిస్తున్నారు. ఈ శ్రమ పోతుంది కదా. ప్రాణము ఆలోచనలు తలంపుల్లో దూరే వాక్యం ఉంది కదా, దానికి ఛాన్స్ ఇవ్వవు నువ్వు. పడుకునేదాకా అలాగా. మొన్న ఒకటికి మీరు నమ్ముతారా, మూతి వచ్చిపోయింది అలాగా. ఆడు మంచి పరిచయం చేసేవాడే, అదిరా కందిరికని కుట్టేసిందా, మూతంతా నేను అన్ని ఊరుకొని అంటే నేను ఊరుకోవటం మూతి వచ్చిపోతే. ఆడు అటు ఇటు చూసి నేను ఎవరికి చెప్పక నీకు చెప్తాను అన్నాను. నేను ఎవరికి చెప్పినా పేరెట్టి చెప్పలేరా చెప్పు, మరీ అంత ఘోరంగా ఉండదు కదా అంటే, సర్లే బాబోయ్ నీకు తప్పదని చెప్పాడు. ఆడు ఎలా చూసుకొని పడుకొని ఇది నిద్ర వచ్చి జారిపోయింది. అది 1/2 kg పోనేమో మూతి మీద పడిపోయి పాప అలా చూస్తా నిద్ర వచ్చేసింది పాప వాడికి. ఆన్ని పడుకోబెట్టగల కెపాసిటీ దీనికి ఉందంట. వాళ్ళు ఎంతో మురిపంగా చెప్పాడు. అదేం చేసింది, పడుకోబెడదు అప్పుడొకసారి మూతి మీద కొడితేనే పడుకుంటాడని మూతి మీద కొడిసింది అది. నేను చెప్పింది నిజంరా అయినా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను, అలా తేడాగా నా ముఖం చూడమని కాదు, చెప్పు ఎందుకు చెప్తున్నాను ఇదంతా. వాక్యం చదవాలి, వాక్యం చదివి పడుకో. ఫోన్ చూసి కాదు. నీ పనులన్నీ ముగించుకొని ఇక పడుకుందాం అనే టైంకి వచ్చి బైబిల్ తీసి కాసేపు చదువుకొని ఆ చదివిన వాక్యులు ఏదో ఒక మాట ద్వారా ప్రభుని తాకుతాడు కాబట్టి ఆ మాటను పట్టుకొని కాసేపు ప్రార్థన చేసేప్పుడు పడుకో. ఒకడు అన్నాడు పొద్దునే చదివేశాను 10 వీడు 10 లెక్క మండిపోయి వీడు ప్యానం పోయినా అవసరమైతే ఇంకెంత నరహత్యన చేస్తాడేమో కానీ వీడు 11 అధ్యాయం చదవడం. ఎందుకంటే మా అయ్యగారు 10 చదవమన్నాడు. ఆ దరిద్రానికి కాడికి రోజుకు 10 అధ్యాయాలు చదవమని చెప్పాను నేను. ఇక నాకు వచ్చింది కర్మ 11 చదువుతలేదాడు. ఖాళీ కొనపతి బైబిల్ చదువుకోవచ్చు కదండి, చదివేశాను ఎప్పుడో. ఎన్ని 10 చదివేశాను, 11 మళ్ళీ రేపే ఏమవుతుంది. ఇప్పుడు ఏం ప్రళయం వచ్చేస్తుంది 11 చదివితే. చదివేశాను కదా 10, మళ్ళీ నా జోలికి రాకు నువ్వు. మరి ఏం చేస్తావు, గోళ్ళు గిల్లుకుంటాను కానీ నేను చదవను బైబిల్. ఇంకొకడు ఉన్నాడు 10 అధ్యాయాలు చదవమంటే 5 చదివాడు. యారా రాత్రి చదవాలి కదా, ఇప్పుడు చదివేస్తే మళ్ళీ రాత్రికి ఇంకో 11 చదవమంటామని అడిగి ఎంత భారం అంటే. ఈ బ్యాచ్ అందరం సేవ అంటారు, నా వెనకాల తిరిగేస్తామంటారు, కారు ఎక్కేస్తామంటారు, పరిచయకి తీసుకెళ్ళలేదంటారు. నువ్వు ముందు చదువురా. నరపుత్రుడా ఈ గ్రంథాన్ని తీసుకో, దీన్ని నవిలి మింగేయి, దీంతో కడుపు నింపుకో, అప్పుడు నువ్వు వెళ్ళి ఎవరికైనా 4 మాటలు చెప్పరా అన్నాడు యేసుప్రభు. దీంతో నింపబడిపోవాలి మనిషి, కడుపు నిండిపోవాలి మనిషికి, దీన్ని చదువుకోవాలా. 23వ కీర్తన 6వ వచనం ఎంత అంటే మన పాత్రల మీటింగ్లో మరి నాయన 23కి చిన్నప్పటి నుంచి అప్పచెప్పేసి ఉంటారు కదా అంటే సన్నం కలిగి తెలగనువో అన్నాడు. 10 నిమిషాలు టైం తీసుకొని చెప్పు అంటే ఒకసారి చూసుకుంటా. చిచ్చే నా మీద కోపం వచ్చేసైనా బాధ కలిగిన బైబిల్ చదవంటారు బాబు, మీ పుణ్యం ఉంటుంది. మీతో యాగలేకపోతున్నాను నేను, బైబిల్ చదవకుండా వచ్చేస్తున్నారు, చిరాకు వచ్చేస్తున్నారు ఒక్కొక్కటి చూస్తుంటేని. సింపుల్ క్యాల్కులేషన్ ఒక 1000 సార్లు చెప్పా, ఇది 1000 ఒక్కసారి. రోజుకు 1 గంట చదివితే 10 అధ్యాయాలు చదవచ్చు. 4 మాసాల్లో బైబిల్ పూర్తి అయిపోద్ది. సంవత్సరానికి 3 సార్లు పూర్తవుతుంది. బాప్తిసం ముందు ఇప్పటికీ 20 సంవత్సరాలు అయింది. ఈ పాటికి 23లో 60 సార్లు బైబిల్ పూర్తి అవ్వాలి. ఎంతమంది పూర్తి చేశారంటే అసలు ఆ మాట మనకి వినపడి అక్కడ నీకు అప్పుడే మెసేజ్ వచ్చేస్తుంది, ఫోన్ వచ్చేస్తుంది. అన్ని దొంగ పనులే. మహాభక్తి గల వాళ్ళగా కటింగ్ చేసే పరిశుద్ధులు కూడా నేను చెప్తున్నాను, సంవత్సరం 3 సార్లు పూర్తవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? గంట కూడా చదవం మనం. ఉన్నది 1185 అధ్యాయాలు, రోజుకు 10 చదివితే
4 మాసాల్లో ఖచ్చితంగా 1200 అధ్యాయాలు అయిపోవాలి. మధ్య మధ్యలో 119 లాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం నీకు పడక ఆ రోజు 10లో ఇది ఒకటే 5 కింద బ్యాక్ చేసి నువ్వు మిగతా 2 చదువుతావు కాబట్టి పొంది దేవుని కృపలో ఆ 85 15 జస్ట్ ఇక్కడ అవుతుంది. మొత్తానికి 4 మాసాలు, సంవత్సరానికి 3 సార్లు పూర్తవ్వాలి బైబిల్. సంవత్సరానికి ఒక్కసారి కూడా అవుతలేదు. మన కారణం ఏంటంటే మనం బాగా ప్రార్థనా పరులం కదా. వాక్యం చదవకుండా నీ అనుభవాలన్నీ కలిపి లేనిపోయి ప్రార్థనలు చేస్తుంటే యేసుప్రభువు చిరాకు వచ్చి మీ ప్రార్థనలు నేను వినలేకపోతాను, కళ్ళు మూసుకుంటాను, చెవులు మూసుకుంటాను, వెళ్ళిపోండి బాబా అన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నావు? కొంచెం ప్రార్థన చేసేవాడు ఎవరన్నా కనపడితే వాడికి 1000 రూపాయలు ఇచ్చి నా మాట ఎంటలేదు యేసుప్రభు నువ్వు చేసి పెట్టు అంటావు. నీకోసం ప్రాణం ఇచ్చేసింది దేవుడు, నీ ప్రార్థన ఎందుకు వింటలేదురా? నీకోసం దిగి వచ్చేసాడు కదా, ఎక్కడ పడి ఉంటే అక్కడికి వచ్చాడు కదా, ఎందుకు వింటలేదు? నీ మీద కొత్తగా యేసుప్రభు కోపం వచ్చిందా? నీవంటే విరక్తి వచ్చేసిందా? నీవంటే అస్సయం వేసేసిందా? మీ అందరికి వందనాలు. బైబిల్ చదువుకుంటారు బాబు, నేను అంతకన్నా ఏం అడుగుతలేదు మిమ్మల్ని. కుదురుగా చదవకుండా మళ్ళీ ఆదివారం మానేసి అని చెప్తున్నాను. దైవజనులు బెల్లి గ్రహం గారు అన్నారు, బ్యాడ్ కండిషన్ బైబిల్ సింబలైజెస్ ఎ గుడ్ క్రిస్టియన్ అన్నారు. నలిగిపోయిన బైబిలు, చిరిగిపోయినట్టుగా ఉన్న బైబిలు మంచి క్రైస్తవుడికి నిదర్శనం అన్నాడు. చింపేశారు బైబిల్ గాన. ఒక్కొక్కటి బైబిల్ అండి పేజీలు రావు. కొత్త బైబిల్ అనుకుంటున్నారా? 10 ఏళ్ళకు కూడా కొత్తగా ఉంది అది. పేజీలు తిప్పుతుంటే రావండి, ఎందుకంటే తిప్పే పని ఉండదు కదా. ఆమె ఉన్నప్పుడు తిప్పేసేస్తే మళ్ళీ ఆదివారం దాకా దిక్కులేదు దానికి. ఈలోపు వాక్యం ఎందుకు చదవమో క్యాలెండర్లో ఉందిగా, తారీఖు వెళ్ళి పెట్టావు నువ్వు చేయని సఫలం. ఆమేన్ హల్లెలూయా, వాట్ ఏ గాడ్ యు ఆర్ జీసస్. ఎక్కేస్తాడు రోడ్డు. దేవునికి అనుకూలమైన ప్రార్థన ఎందుకు తెలియట్లేదు? దేవునికి ఏది అనుకూలమో తెలియదు కాబట్టి. ఎందుకు తెలియదు? ఆ విషయం ఇక్కడ ఉందో మనం చదవం కాబట్టి. నా గొడవ అది. మీకు అర్థమవుతుందో లేదో? దేవుడు మురిసిపోయేలాగా, దేవుడు సంతోషపడేలాగా, దేవుడికి నచ్చేలాగా మన ప్రార్థన యుక్తముగా, ప్రియముగా, ఇంపుగా దేవునికి ఉండాలంటే చెప్పండి, వాక్యం బాగా తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే బాగా చదవాలి. తీర్మానం చేసుకోండి. ప్రతి సంవత్సరం జనవరి 1 ఏదో లేనిపోయిన రెజల్యూషన్ తీసుకోవటం కాదు. మినిమం 1 గంట వాక్యం చదువుతాను ఫిక్స్ అయిపోండి అంతే. ఒక్కడంలేదు సరిగ్గా.